హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసే చికెన్ పకోడా రెసిపీ చూద్దాము. మేము కలర్స్ ఏం యూస్ చేయనండి. నేను చూడండి, 1/2 kg చికెన్కి మనము బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో పసుపు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకోండి. మైదా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అండి, పెద్ద స్పూను, టేబుల్ స్పూను. కొన్ని చీల్చిన పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెమ్మలు. కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి డిష్. పిల్లలు కూడా తినేస్తారు కరివేపాకు అందులో. ఇంకా వీటినన్నిటిని బాగా కలుపుకోండి. వాటర్ వేసుకుంటూ కొద్దిగా చూడండి, అప్పుడే కన్సిస్టెన్సీ తెలుస్తుంది మనకి. చూడండి, ఇలా ఉండాలి. మళ్ళీ ఎక్కువ పల్చగా చేయకూడదు, ఎక్కువ గట్టిగా చేయకూడదు, బాగుండవు చికెన్ పకోడా. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకోండి. ఇంకా ఇది బాగా వేడైన తర్వాత నూనె ఒక్కొక్క పీస్ చికెన్ వేసుకుంటూ చూడండి, ఇలా వేసుకుంటూ రావాలి. చికెన్ పీసులన్నీ ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకుంటూ. అప్పుడే ఒక రకమైన కలర్ వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్లో వస్తాయి. ఆ కలర్ వచ్చిన తర్వాత అంతేనండి, ఈ కలర్లో రావాలి చికెన్ పకోడాలు. ఫ్రై చేసిన తర్వాత ఇంకా తీసేసి మనం సర్వ్ చేయడమేనండి. ఇందులో కావాలంటే నువ్వులు వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. నువ్వులు వేస్తే తెల్ల నువ్వులు వేసుకోవాలి, బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్